జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనందరం ఇక నా వల్ల కాదు, నాకు ఏ దారి కనిపించట్లేదు అని కుమిలిపోతూ ఉంటాం. సరిగ్గా 5000 ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమిలో మహావీరుడైన అర్జునుడి పరిస్థితి కూడా ఇదే. అసలు అంతటి వీరుడు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? ఆ విషాదం నుండి కృష్ణుడు అతన్ని ఎలా బయటపడేశాడు? ఈరోజు వీడియోలో అర్జున విషాద యోగం గురించి పూర్తి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు స్టోరీస్ ఫ్రమ్ భగవద్గీత. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో శ్రీమద్భగవద్గీతక ఉన్న స్థానం అత్యున్నతమైనది. ఇది కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు, మానవ జీవితంలో ఎదురయ్యే క్లిష్ట సమయాల్లో కర్తవ్యాన్ని బోధించే ఒక మార్గదర్శిని. మహాభారతంలోని భీష్మపర్వంలో అంతర్భాగమైన ఈ గీతాశాస్త్రం 18 అధ్యాయాలు మరియు 700 శ్లోకాలతో విస్తరించి ఉంది. అందులో మొదటి అధ్యాయమే అర్జున విషాద యోగం. సాధారణంగా విషాదం, దుఃఖం అనేది మనిషిని కృంగదీస్తుంది. కాని ఇక్కడ అర్జునుని విషాదం అతనికి జ్ఞానోదయం కలగడానికి, భగవంతుని ఉపదేశం పొందడానికి ఒక మార్గంగా, యోగం మారింది. అందుకే దీనికి ఈ పేరు సార్థకమైంది. ఈ నివేదికలో మనం కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు ఉన్న పరిస్థితులు, ప్రధాన పాత్రల మానసిక స్థితులు, అర్జునునిలో కలిగిన ఆకస్మిక మార్పు మరియు అతను లేవనెత్తిన నైతిక సందేహాలను కూలంకషంగా ఒక కథా స్రవంతిలా పరిశీలిద్దాం. చారిత్రక మరియు పౌరాణిక సందర్భం. కురువంశంలో తలెత్తిన ఆస్తి తగాదాలు, అసూయలు, అవమానాలు చివరకు ఒక మహా వినాశనకరమైన యుద్ధానికి దారితీశాయి. పాండవులు తమకు రావలసిన రాజ్యాన్ని ధర్మబద్ధంగా కోరినప్పటికీ దుర్యోధనుడు సూది మొన మోపేంత భూమి కూడా ఇవ్వనని నిరాకరించాడు. శాంతిని నెలకొల్పడానికి శ్రీకృష్ణుడు స్వయంగా రాయబారిగా వెళ్లినా కౌరవులు వినలేదు. దీనితో యుద్ధం అనివార్యమైంది. క్రీస్తుపూర్వం సుమారు 3000 సంవత్సరాలనాడు, కొన్ని లెక్కల ప్రకారం 5000 సంవత్సరాల క్రితం హర్యానాలోని కురుక్షేత్రంలో ఈ యుద్ధం జరిగింది. రెండు వైపులా కలిపి మొత్తం 18 అక్షోహిణుల సైన్యం మోహరించింది. ఇందులో 11 అక్షోహిణులు కౌరవుల పక్షాన, 7 అక్షోహిణులు పాండవుల పక్షాన ఉన్నాయి. ఇంతటి భారీ జనసమూహం ఒకేచోట చేరడం చరిత్రలో అపూర్వం. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య మానవ మనస్తత్వాలు ఎలా పనిచేశాయో మొదటి అధ్యాయం కళ్లకు కట్టి చూపిస్తుంది. భగవద్గీత ఒక నాటకీయమైన ప్రశ్నతో ప్రారంభమవుతుంది. హస్తినాపురంలోని రాజభవనంలో కూర్చున్న అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు యుద్ధభూమిలో జరుగుతున్న విశేషాలను తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్నాడు. వ్యాసమహర్షి ప్రసాదించిన దివ్యదృష్టి కలిగిన సంజయుడు అతనికి ప్రత్యక్ష వ్యాఖ్యానం, లైవ్ కమెంటరీ ఇస్తున్నాడు. ధృతరాష్ట్రుని మొదటి ప్రశ్నలోనే గీత యొక్క మొత్తం సారాంశం దాగి ఉందని విజ్ఞులు చెబుతారు. శ్లోకం 1. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాంః పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ. దీని అర్థం, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో సమావేశమైన నా వాళ్లు మామకాంః మరియు పాండుకుమారులు పాండవాన్హ ఏమి చేస్తున్నారు? విశ్లేషణ: మామకాంహ అనే పదం వెనుక ఉన్న మనస్తత్వం. ధృతరాష్ట్రుని ఈ ప్రశ్నలో అనేక లోతైన అర్థాలు మరియు అతని మానసిక స్థితిని సూచించే అంశాలు ఉన్నాయి. విభజన రేఖ: వాస్తవానికి పాండవులు కూడా ధృతరాష్ట్రునికి సోదరుని బిడ్డలే, కురువంశానికి చెందినవారే. కాని అతను వారిని పాండవాన్హ, పాండుకొడుకులు అని వేరుచేసి తన కొడుకులను మాత్రమే మామకాంహ, నా వాళ్లు అని సంబోధించాడు. ఈ మమకారమే, అటాచ్మెంట్, యుద్ధానికి మూలకారణం. ఒక రాజుగా అందరినీ సమంగా చూడాల్సిన అతను కేవలం తండ్రిగా మిగిలిపోయాడు. ఈ అజ్ఞానమే గీతాబోధనకు ఆవశ్యకతను కల్పించింది. భయం: ధృతరాష్ట్రుడు కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని పిలిచాడు. కురుక్షేత్రం పుణ్యభూమి అని, అక్కడ ధర్మానిదే జయం అని ప్రతీతి. తన కొడుకులు అధర్మ పక్షాన ఉన్నారని అతనికి తెలుసు. ఆ పుణ్యభూమి ప్రభావం వల్ల తన కొడుకుల మనసు మారి యుద్ధం విరమిస్తారా? లేక పాండవుల ధర్మబలానికి తన కొడుకులు ఓడిపోతారా?
అనే భయం అతనిలో గూడుకట్టుకుంది. ఫలితం పట్ల ఆసక్తి. ఏమి చేస్తున్నారు అని అడగడం ద్వారా యుద్ధం ప్రారంభమైందా లేదా అనే ఉత్కంఠ అతనిలో కనిపిస్తుంది. అతను యుద్ధం జరగాలని కోరుకుంటున్నాడా లేక ఆగిపోవాలని కోరుకుంటున్నాడా అనేది స్పష్టంగా తెలియకపోయినా తన కొడుకుల విజయం పట్ల అతనికి ఉన్న కాంక్ష స్పష్టంగా ఉంది. 2 సంజయుని దృక్పథం, సాక్షిభావం. సంజయుడు ఒక విలక్షణమైన పాత్ర. అతను ధృతరాష్ట్రునికి మంత్రి మరియు సారథి. వ్యాసుని శిష్యుడు. అతనికి సత్యం మాట్లాడే నిర్భీతి ఉంది. ధృతరాష్ట్రుని అజ్ఞానాన్ని, పక్షపాతాన్ని సంజయుడు గ్రహించినప్పటికీ అతను ఒక సాక్షిలా, విట్నెస్, జరిగిన విషయాన్ని జరిగినట్లుగా వివరిస్తాడు. సంజయుడు తన కథనాన్ని దుర్యోధనుని ప్రవర్తనతో ప్రారంభిస్తాడు. యుద్ధభూమిలో పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుని ప్రతిచర్యలను వర్ణించడం ద్వారా కౌరవపక్షంలో ఉన్న భయాన్ని సంజయుడు పరోక్షంగా ధృతరాష్ట్రునికి తెలియజేస్తాడు. రాజా! పాండవ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించాడు అని చెప్పడంలోనే దుర్యోధనుని అభద్రతా భావం బయటపడుతుంది. 3 దుర్యోధనుని భయం మరియు దౌత్యం. సాధారణంగా యుద్ధానికి సిద్ధమైన రాజు లేదా సేనాధిపతి తన సైన్యాన్ని ఉత్సాహపరచాలి. కాని దుర్యోధనుడు పాండవ సైన్యం యొక్క వ్యూహరచనను, మిలిటరీ ఫొర్మేషన్ చూసి కంగారుపడ్డాడు. పాండవ సైన్యాన్ని దృష్టద్యుమ్నుడు, ద్రౌపది సోదరుడు తీర్చిదిద్దిన విధానం అద్భుతంగా ఉంది. అది చూడగానే దుర్యోధనుని గుండెల్లో గుబులు మొదలైంది. అతను నేరుగా తన గురువు మరియు సేనాధిపతుల్లో ఒకరైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్లాడు. భీష్ముడు ప్రధాన సేనాధిపతి అయినప్పటికీ ద్రోణుని దగ్గరకు వెళ్లడానికి కొన్ని రాజకీయ మరియు మానసిక కారణాలు ఉన్నాయి. ద్రోణుని రెచ్చగొట్టే ప్రయత్నం. దుర్యోధనుడు ద్రోణునితో మాట్లాడిన మాటలు చాలా నిగుభమైనవి మరియు విషపూరితమైనవి. పశ్యేతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూ వ్యూఘాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఆచార్యా! మీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు, ద్రుపదపుత్రుడు ఎంత నేర్పుగా పాండవ సైన్యాన్ని మోహరించాడో చూడండి. ఇందులో దుర్యోధనుడు ద్రోణునికి 2 విషయాలను గుర్తుచేస్తున్నాడు. శత్రువు ఎవరో, దృష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణుని చంపడానికి. అయినా సరే ద్రోణుడు అతనికి విలువిద్య నేర్పించాడు. ఇప్పుడు ఆ శిష్యుడే గురువుపై యుద్ధానికి సిద్ధమయ్యాడు అని గుర్తుచేయడం ద్వారా ద్రోణునిలో కోపాన్ని రగిల్చే ప్రయత్నం చేశాడు. పాండవుల పట్ల పక్షపాతం, పాండుపుత్రుల సైన్యాన్ని చూడండి అనడం ద్వారా మీరు పాండవుల పట్ల చూపే ప్రేమను పక్కనపెట్టి యుద్ధం చేయాలి అని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. ఇరు పక్షాల వీరుల అంచనా. అనంతరం దుర్యోధనుడు పాండవ సైన్యంలోని అతిరథ మహారథులను పేరుపేరునా ప్రస్తావిస్తాడు. భీముడు, అర్జునుడు, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమోజుడు, అభిమన్యుడు మరియు ద్రౌపది కుమారులు వీరందరూ సామాన్యులు కారని, యుద్ధంలో భీమార్జునులతో సమానమని పేర్కొంటాడు. ఇది దుర్యోధనుని భయాన్ని సూచిస్తుంది. శత్రువు బలాన్ని ఎక్కువగా ఊహించుకోవడం భయానికి సంకేతం. తన భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెంటనే తన సైన్యంలోని వీరుల గురించి మాట్లాడటం మొదలుపెడతాడు. ఓ ద్విజోత్తమా! నా సైన్యంలోని నాయకులను కూడా తెలుసుకోండి అంటూ భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు వంటివారి పేర్లను చెబుతాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దుర్యోధనుడు అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాంహ అంటాడు. అంటే నాకోసం ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్న అనేకమంది వీరులు ఉన్నారు అని. ప్రాణాలు వదలడం, త్యక్త జీవితాంహ అనే పదం వాడటం అమంగళమని, అది రాబోయే ఓటమిని సూచిస్తుందని పండితులు విశ్లేషిస్తారు. అతని అంతరాత్మకు తెలుసు, ఈ యుద్ధంలో వీరందరూ చనిపోతారని. సైన్య బలాబలాల పోలిక. దుర్యోధనుడు తన సైన్యాన్ని పాండవ సైన్యంతో పోల్చుకుంటూ ఒక విచిత్రమైన వ్యాఖ్య చేస్తాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభరక్షితం. దీనికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. భీష్మునిచే రక్షింపబడుతున్న మన సైన్యం అపర్యాప్తం,
అపరిమితమైనది, అన్లిమిటెడ్, ఇన్విన్సిబుల్. భీమునిచే రక్షింపబడుతున్నవారి సైన్యం పర్యాప్తం, పరిమితమైనది, లిమిటెడ్, ఈజీ టు కోన్కర్ అని పైకి ధైర్యం చెప్పుకుంటున్నాడు. కాని అంతర్గతంగా భీష్ముడు అభయపక్షాల పట్ల మమకారం ఉన్నవాడు కాబట్టి మన బలం చాలదు, ఇన్సఫిషియంట్. భీముడు కసి ఉన్నవాడు కాబట్టి వారి బలం చాలు, సఫిషియంట్ అనే భయం కూడా ఈ శ్లోకంలో ధ్వనిస్తుంది. చివరగా సేనాధిపతి అయిన భీష్ముని రక్షించుకోవడమే అందరి బాధ్యత అని తన సైన్యానికి ఆదేశాలిస్తాడు. భీష్ముడు పడిపోతే సైన్యం కూలిపోతుందని అతనికి తెలుసు. యుద్ధభూమిలో శంఖారావాలు, ధ్వని తరంగాలు. దుర్యోధనుని మాటలు విన్న భీష్ముడు అతనిలో ఉత్సాహాన్ని నింపడానికి సంజనయన్ హర్షం, సింహనాదం చేసి తన శంఖాన్ని గట్టిగా పూరిస్తాడు. కురువృద్ధుడైన భీష్ముని శంఖారావం యుద్ధానికి అధికారిక పిలుపుగా మారింది. వెంటనే కౌరవ సైన్యంలోని భేరీలు, పణవాలు, గోముఖాలు, డ్రమ్స్ అండ్ ట్రంపెట్స్ ఒక్కసారిగా మ్రోగాయి. ఆ శబ్దం భయంకరంగా ఉంది. పాండవుల ప్రతిస్పందన, దివ్య శంఖాలు. కౌరవుల శబ్దానికి దీటుగా పాండవపక్షం నుండి వచ్చిన ప్రతిస్పందన మరింత అద్భుతంగా మరియు రోమాంచితంగా ఉంది. తెల్లటి గుర్రాలు పూంచిన ఒక మహారథంపై మహతి స్యందనే కూర్చున్న శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారు. ఈ శంఖాలకు ప్రత్యేక పేర్లు మరియు విశిష్టతలు ఉన్నాయి. పాంచజన్యం, పంచజన్య శ్రీకృష్ణుడు, హృషికేశుడు పూరించిన శంఖం. ఇది పంచజనుడు అనే రాక్షసుని ఎముక నుండి తయారు చేయబడింది. ఇది ధర్మ విజయానికి సంకేతం. దేవదత్తం, దేవదత్ అర్జునుడు, ధనంజయుడు పూరించిన శంఖం. దీనిని ఇంద్రుడు అర్జునునికి బహుకరించాడు. దీని ధ్వని పిడుగుపాటులా ఉంటుంది. పౌండ్రం, పౌంద్ర భీముడు, వృకోదరుడు పూరించిన భారీ శంఖం. భీముని ఆకారం మరియు కర్మలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ శంఖం ధ్వని కూడా అంతే భీకరంగా ఉంది. అనంత విజయం, అనంత విజయ ధర్మరాజు, యుధిష్ఠిరుడు, శంఖం. ఇది అనంతమైన విజయాన్ని సూచిస్తుంది. సుఘోష, మణిపుష్పక, నకుల, సహదేవుల శంఖాలు. ఇవి మధురమైన ధ్వనిని చేస్తాయి. కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రౌపది కొడుకులు, అభిమన్యుడు ఇలా అందరూ తమ తమ శంఖాలను పూరించారు. మానసిక ప్రభావం. ఈ శంఖాల ధ్వని తుములోభేనునాదయన్, భూనభోంతరాలను ప్రతిధ్వనింపజేస్తూ కౌరవుల హృదయాలను బద్దలు చేసింది. హృదయాని వ్యదారయత్ అని సంజయుడు వర్ణిస్తాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే భీష్ముని శంఖం పాండవులను భయపెట్టలేదు, కాని పాండవుల శంఖనాదం కౌరవుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇది పాండవుల పక్షాన ధర్మం, కృష్ణుడు ఉండటం వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని, కౌరవులలో ఉన్న అపరాధ భావాన్ని, గిల్ట్ సూచిస్తుంది. శ్రీకృష్ణుని వ్యూహాత్మక చర్య. భక్తుని కోరిక తీర్చడం భగవంతుని విధి. కృష్ణుడు రథాన్ని తీసుకువెళ్లి సరిగ్గా భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర ప్రముఖ రాజులు ఎక్కడ ఉన్నారో వారికి ఎదురుగా నిలిపాడు. నిలిపి అర్జునునితో ఇలా అన్నాడు: పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. పార్థా, ఇక్కడ సమావేశమైన ఈ కురు వంశస్థులను చూడు. శ్రీకృష్ణుడు ఇక్కడ శత్రువులను చూడు అనలేదు, ధార్తరాష్ట్రులను చూడు అనలేదు. కురూన్, కురు వంశీయులను అన్నాడు. ఈ ఒక్క పదం అర్జునుని మనసులోని మమకారాన్ని తట్టిలేపింది. తన ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు, తన రక్త సంబంధికులు అని గుర్తుచేసింది. ఇదే గీతావతరణకు బీజం. 6 విషాదమేఘాలు. వీరుని పతనం. శ్రీకృష్ణుడు చూపించిన వైపు చూసిన అర్జునుని దృష్టిలో యుద్ధభూమి స్వరూపం మారిపోయింది. అప్పటివరకు అతనికి శత్రుసైన్యం మాత్రమే కనిపించింది. కాని ఇప్పుడు అతనికి అక్కడ తండ్రులు, పితృ సమానులు, భూరిశ్రవుడు వంటివారు, తాతలు, భీష్ముడు, గురువులు, ద్రోణుడు, కుపుడు, మేనమామలు, శల్యుడు, శకుని, సోదరులు, దుర్యోధనాదులు, పుత్రులు, లక్ష్మణ కుమారుడు వంటివారు, మనుమలు, మిత్రులు, అశ్వత్థామ, మామలు, హితేషులు కనిపించారు. అందరూ తనవారే.
అందరూ తన బంధువులే. చిన్ననాడు ఎవరి ఒడిలో ఆడుకున్నాడో, ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నాడో, ఎవరితో కలిసి పెరిగాడో వారే ఇప్పుడు తన బాణాలకు గురి కాబోతున్నారు. ఈ దృశ్యం చూడగానే అర్జునుని మనసులో కృప, అపరమైన జాలి మరియు విషాదం, తీవ్రమైన దుఃఖం పెల్లుబికాయి. సంజయుడు దీనిని కృపయా పరయావిష్టో విషిదన్, అత్యంత జాలితో ఆవహించబడినవాడే కృంగిపోతూ అని వర్ణించాడు. అర్జునుని శారీరక మరియు మానసిక స్థితి, సైకోసమాటిక్ సిమ్టమ్స్. తీవ్రమైన మానసిక ఒత్తిడి, యాక్యూట్ స్ట్రెస్ రియాక్షన్ శారీరకంగా ఎలా ప్రభావం చూపుతుందో అర్జునుని మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఆధునిక వైద్యశాస్త్రం చెప్పే పానిక్ అటాక్ లక్షణాలు అతనిలో కనిపిస్తున్నాయి. అవయవాల సడలింపు, సీదంతి మమ గాత్రాణి, నా కాళ్ళు చేతులు పడిపోతున్నాయి, శక్తి ఉడిగిపోతోంది, నోరు ఎండిపోవడం, ముఖం చ పరిశిష్యతి, గొంతు తడారిపోతోంది, వణుకు, వేపథుశ్చ శరీరే మే, శరీరం గజగజ వణుకుతోంది, రోమాంచం, రోమహర్షశ్చ జాయతే, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, గూస్బంప్సా, గాండివం జారిపోవడం, గాండివం స్రంసతే హస్తాత్, శత్రువులను భయపెట్టే గాండివం ఇప్పుడు అర్జునుని చేతిలో నిలవడంలేదు. చర్మం మంట, త్వక్చేవ పరిదహ్యతే, చర్మం అంతా కాలిపోతున్నట్లుగా ఉంది. భ్రమతీవ చ మే మనః, తల తిరుగుతోంది, మనసు నిలకడగా లేదు. నిలబడలేకపోతున్నాను. శివుడితో పాశుపతాస్త్రం కోసం పోరాడిన వీరుడు, ఇంద్రునికే సహాయం చేసిన ధనంజయుడు ఇప్పుడు ఒక పిరికివాడిలా మారిపోయాడు. దీనికి కారణం భయం కాదు, మోహం, డిల్యూషన్. బంధుప్రీతి అనే మోహం అతని కర్తవ్యాన్ని మరుగున పడేసింది. అర్జునుని వాదనలు పలాయనవాదానికి తార్కిక రూపం. దున్హఖంలో ఉన్న మనిషి తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి రకరకాల తర్కాలను, లాజిక్ వెతుకుతాడు. అర్జునుడు కూడా యుద్ధం చేయకూడదనే తన నిర్ణయానికి మద్దతుగా శ్రీకృష్ణుని ముందు 4 ప్రధానమైన నైతిక మరియు సామాజిక వాదనలను ఉంచాడు. ఇవి పైకి చాలా ధర్మబద్ధంగా అనిపించినా, లోతుగా పరిశీలిస్తే అవి అతని బలహీనతను కప్పిపుచ్చే ప్రయత్నాలని అర్థమవుతుంది. వాదన 1, స్వజన వధ పాపం, కిలింగ్ కిన్స్మెన్ ఇస్ సిన్ఫుల్. అర్జునుడు అంటాడు, కృష్ణా, కేశవా, దుర్నిమిత్తాలు కనిపిస్తున్నాయి, నిమిత్తాని చాప్ పశ్యామి. నా స్వజనాన్ని చంపి నేను పొందే శ్రేయస్సు, గుడ్నెస్ ఏముంది? నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖాలు వద్దు. ఎవరికోసం మనం ఈ రాజ్య భోగాలను కోరుకుంటామో వారే గురువులు, తండ్రులు, కొడుకులు ప్రాణాలను, ధనాన్ని తృణప్రాయంగా వదిలి యుద్ధానికి వచ్చారు. వారిని చంపి ఆ రక్తంతో తడిసిన రాజ్యాన్ని నేను ఎలా అనుభవించగలను? దుర్యోధనుడు దురాశతో, లోభం, తప్పు చేయవచ్చు. కాని మనకు ధర్మం తెలుసుకదా? తెలిసి మనం కూడా అదే పాపం ఎందుకు చేయాలి? కులక్షయం వల్ల కలిగే దోషం మనకు తెలుసుకదా జనార్దనా? అని అర్జునుడు ప్రశ్నిస్తాడు. ఇక్కడ అర్జునుడు అహింసను మాట్లాడుతున్నాడు, కాని అది క్షత్రియ ధర్మానికి విరుద్ధమైన సమయాన మాట్లాడుతున్నాడు. వాదన 2, ఆనందం లేని విజయం, విక్టరీ విదౌట్ జాయ్. ఈ భూమండలమే కాదు, ముల్లోకాల ఆధిపత్యం, త్రైలోక్య రాజ్యం వచ్చినా సరే నేను వీరిని చంపడానికి ఇష్టపడను. నిహత్య ధాత్తరాష్ట్రానక ప్రీతంహ స్యాజ్జనార్దన. ఈ కౌరవులను చంపడం వల్ల మనకు ఏ సంతోషం, ప్రీతి కలుగుతుంది? పాపం మాత్రమే మిగులుతుంది. శత్రువులను చంపడం క్షత్రియుని ధర్మం, కానివారు ఆతతానహ, ఆక్రమణదారులు, ఫెలిన్స్ అయినప్పటికీ వారు స్వజనులు కావడం వల్ల అర్జునుడు వారిని చంపడం పాపంగా భావిస్తున్నాడు. ఆనందంలేని విజయం వ్యర్థం అనేది అతని వాదన. వాదన 3, కులధర్మ నాశనం మరియు సాంఘిక అరాచకం, డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్. అర్జునుని వాదనల్లో అత్యంత బలమైనది మరియు సామాజిక దృక్పథం కలిగినది ఇదే. యుద్ధం వల్ల కలిగే దీర్ఘకాలిక దుష్ప్రభావాలను, రిపుల్ ఎఫెక్ట్స్ అతను విశ్లేషిస్తాడు. కులక్షయం, యుద్ధంలో వంశంలోని పురుషులందరూ చనిపోతారు. ధర్మనాశనం, ఇంటి పెద్దలు చనిపోతే తరతరాలుగా వస్తున్న కులధర్మాలు, ఆచారాలు, ఫ్యామిలీ ట్రెడిషన్స్ నశిస్తాయి.
చెప్పేవారు, ఆచరించేవారు ఉండరు. అధర్మం, ధర్మం నశిస్తే మిగిలిన కుటుంబంలో అధర్మం ప్రబలుతుంది. స్త్రీల కాలుష్యం, అధర్మం పెరిగినప్పుడు రక్షణలేని కుల స్త్రీలు దోషగ్రస్తులవుతారు. విమెన్ బికమ్ కరప్టెడ్, వల్నరబుల్. వర్ణసాంకర్యం, స్త్రీలు దారి తప్పితే వర్ణసాంకర్యం, అవాంఛనీయ సంతానం, అడ్మిక్స్చర్ ఆఫ్ కాస్ట్స్ కలుగుతుంది. ఇది సమాజ సమతుల్యతను దెబ్బతీస్తుంది. వాదన 4. పితృదేవతల పతనం, యాన్సెస్ట్రల్ ఫాల్. వర్ణసాంకర్యం వల్ల పుట్టిన సంతానం పితృదేవతలకు చేయవలసిన పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు చేయడానికి అర్హత కలిగి ఉండరు లేదా చేయరు. లుప్త పిండోదక క్రియాః. పిండము మరియు నీరు అందక పితృదేవతలు స్వర్గం నుండి నరకానికి పడిపోతారు. ఇలా వంశాన్ని నాశనం చేసినవారు, కులఢనులు శాశ్వతంగా నరకంలో ఉంటారని పెద్దల మాటగా విన్నానని అర్జునుడు వాపోతాడు. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం. అయ్యో! రాజ్య సుఖలోభంతో స్వజనాన్ని చంపడానికి సిద్ధపడి మనం ఎంత పెద్ద పాపం చేయడానికి పూనుకున్నాం అని పశ్చాత్తాపపడతాడు. 8 అర్జునుని సన్యాసం, ఆయుధ త్యాగం. తన వాదనలను ముగిస్తూ అర్జునుడు ఒక నిర్ణయానికి వస్తాడు. అది యుద్ధ విరమణ. యది మామప్రతీకారం శస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రా రనే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. అర్థం: నన్ను చంపడానికి కౌరవులు ఆయుధాలతో వచ్చినా సరే నేను ఆయుధాలు లేకుండా, అశస్త్రం, ప్రతిఘటించకుండా, అప్రతీకారం చనిపోవడమే నాకు మేలు, క్షేమతరం. కనీసం వాళ్లను చంపిన పాపం నాకు అంటదు. ఇలా పలికి యుద్ధభూమి మధ్యలో అందరూ చూస్తుండగా అర్జునుడు తన విల్లును, బాణాలను పక్కన పడేశాడు. రథం వెనుక భాగంలో రథోపస్థ దీనంగా కూలబడిపోయాడు. అతని మనసు శోకంతో నిండిపోయింది. శోక సంవిఘ్నమానసా. సంజయుడు ఈ విషయాన్ని ధృతరాష్ట్రునికి చెప్పడంతో అర్జున విషాద యోగం అనే మొదటి అధ్యాయం ముగుస్తుంది. ముగింపు మరియు తాత్విక విశ్లేషణ: విషాదం ఎందుకు యోగం అయింది? ఒక మహావీరుడు ఇలా కుప్పకులిపోవడంపైకి పిరికితనంగా కనిపించవచ్చు. కాని భగవద్గీతలో దీనిని యోగం, యోగా అని గౌరవించారు. ఎందుకు? సత్యాన్వేషణకు తొలిమెట్టు. మనిషి సుఖంలో ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు భగవంతుని గురించిగాని, జీవిత పరమార్థం గురించిగాని ఆలోచించడు. ఎప్పుడైతే తీవ్రమైన దుఃఖం, దిక్కుతోచని స్థితి, హెల్ప్లెస్నెస్ ఎదురవుతుందో అప్పుడే అహంకారం నశిస్తుంది. నేను ఎవరు? నా ధర్మమేమిటి? ఏది సత్యం? అనే మౌలిక ప్రశ్నలు ఉదయిస్తాయి. అర్జునుడి విషాదం అతన్ని కృష్ణుడికి శరణాగతి, సరెండర్ చేసేలా చేసింది. అది జ్ఞానోదయానికి ద్వారం తెరిచింది. అందుకే ఇది ఒక యోగం, డివైన్ యూనియన్ త్రూ డిస్పేర్. ధర్మ సంకటం, మోరల్ డిలెమా. అర్జునుడి సమస్య కేవలం యుద్ధ భయం కాదు. అది 2 ధర్మాల మధ్య ఘర్షణ. క్షత్రియ ధర్మం అన్యాయాన్ని ఎదిరించడం, యుద్ధం చేయడం. కుల ధర్మం, సనాతన ధర్మం, అహింస, గురువులను గౌరవించడం, బంధువులను రక్షించడం. ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలియక సతమతమవడమే ఈ అధ్యాయం యొక్క సారాంశం. ఈ సంఘర్షణే గీతాబోధకు వేదికైంది. ప్రతినిధి అర్జునుడు. ఇక్కడ అర్జునుడు కేవలం ఒక వ్యక్తి కాదు. అతను మానవాళికి ప్రతినిధి. మనందరి జీవితాల్లోనూ కురుక్షేత్రం వంటి సంఘర్షణలు వస్తాయి. మనలో కూడా ఒక ధృతరాష్ట్రుడు, అజ్ఞానం, బ్లైండ్ అటాచ్మెంట్, ఒక దుర్యోధనుడు, అహంకారం, ఈగో, మరియు ఒక అర్జునుడు, సందేహం, డౌట్ ఉంటారు. మన రథసారథిగా కృష్ణుడిని, అంతరాత్మ లేదా భగవంతుడు ఎంచుకుని ఆయన మాట విన్నప్పుడే ఈ విషాదం నుండి బయటపడగలం. ఈ విధంగా భగవద్గీతలోని మొదటి అధ్యాయం యుద్ధభూమిని ఒక మానసిక విశ్లేషణ ప్రయోగశాలగా మార్చింది. అర్జునుడి కన్నీళ్లే రాబోయే 17 అధ్యాయాల జ్ఞానగంగా ప్రవాహానికి ఆనకట్టలు తెరిచాయి. అర్జునుడు శూన్యంలోకి జారిపోవడం, భగవంతుడు ఆ శూన్యాన్ని జ్ఞానంతో నింపడానికి సిద్ధమవడమే ఈ అర్జున విషాద యోగం యొక్క పరమార్థం. ఈ అధ్యాయం మనకు నేర్పే పాఠం ఒక్కటే: సమస్యను గుర్తించడమే పరిష్కారానికి తొలి అడుగు. అర్జునుడు తన విషాదాన్ని దాచుకోలేదు,
భగవంతుని ముందు వెల్లడించాడు. మనం కూడా మన బలహీనతలను దైవం ముందు లేదా గురువు ముందు అంగీకరించినప్పుడే గీతాచార్యుని మార్గదర్శకత్వం మనకు లభిస్తుంది. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీత అనే ఉపనిషత్తు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదంలో అర్జున విషాద యోగం అనే మొదటి అధ్యాయం.